లస్సీని మేము ప్రెజెంట్ వాకింగ్కి తీసుకొచ్చామండి. అంటే అది కూడా కొత్తగా ఉంది కదా, మొత్తం తిరిగి చూస్తుంది. డాగ్స్ ఏవైనా కూడా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఇట్లా చూసుకుంటాయి, గుర్తుపెట్టుకోవడానికి యూరిన్ చేయడం అట్లా చేస్తాయి, మోషన్ చేయడము. నా రిక్వెస్ట్ ఒకటేనండి పెట్ పేరెంట్స్కి, ఎవరైనా సరే ఒక కుక్క పిల్లని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నప్పుడు లాస్ట్ వరకు ఒకటి మన లాస్ట్ వరకు లేదా దాని లాస్ట్ వరకు అయినా సరే మొత్తం బాధ్యత మనది అనుకుంటేనే డాగ్స్ని చేరదీయండి, పెంచుకోవాలని ట్రై చేయండి. అంతేగాని దానికి ప్రాబ్లం వచ్చిందనో మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయనో డాగ్స్ని వదిలేస్తే వాటి లైఫ్ ఏంటండి? ఒకటి ఈ డాగ్కి రెండే ఆప్షన్స్ అండి నేనైతే చెప్తున్నాను. ఒకటి మా దగ్గరికి తీసుకోవడం, లేదంటే రోడ్డు మీద వదిలేయడం. ఇక మేము ఏంటంటే మాకు అది అంటే మేము పెంచే స్టేజ్లో లేకపోయినా కూడా దీనికి ఏంటంటే చాలా ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అంతా కూడా మేము పెట్టాలన్నా చాలా కష్టం అది. ఎందుకంటే తేవడం, డాగ్ని తీసుకోండి అనడం వాళ్ళకి ఒక చిన్న మాటే, దాని తర్వాత దానికి ఉండే బాధ్యతలు వేరు. దాన్ని మేము చెప్తుంది అదే, ఒక్కసారి మా చేతిలోకి తీసుకుంటే దానికి ఎంత ఉన్నా మేము చూసుకోవాలి ఖచ్చితంగా. అది లైఫ్ టైం కమిట్మెంట్. దానికి ఏదన్నా మంచి దారి చూపించాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఒక్క కుక్క పెంచలేకపోతే మేము ఇన్ని డాగ్స్ని ఎలా చూసుకుంటాం అనుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. చాలా వరకు నేను కన్విన్స్ చేయాలని చూశాను, బట్ వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. సో ఇంకా మేము అప్పటికి రాత్రి నేను కుదరదండి, మా దగ్గర చాలా ఉన్నాయి, ఎలాగలా మీరు పేరెంట్స్ కదా, మీరిచ్చే ప్రేమ అది మీ మీద ప్రేమ పెంచుకుంది, అది మేము మా దగ్గర అంటే మమ్మల్ని చూస్తే వెంటనే ప్రేమ రాదు కదా, మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి అని నేను చెప్పాను. బట్ వాళ్ళు కన్విన్స్ కావట్లేదు. ఇంకా మీరు తీసుకెళ్ళకపోతే మేము రోడ్డు మీద వదిలేయాల్సి వస్తుంది అన్నారు. ఇక నాకైతే మనసు ఒప్పలేదు, దాన్ని తీసుకొచ్చేసాను. మొత్తానికైతే ఇప్పుడు తీసుకొచ్చాను. ఇంకా మా బెడ్రూమ్లోనే దాన్ని, అంటే వేరే డాగ్స్ ఉన్నాయి వాటిని పక్కన షిఫ్ట్ చేసి దీన్ని బెడ్రూమ్లోనే అరేంజ్ చేయాలనుకుంటున్నాను. అది ఎవరైనా సరే పెంచుకోవాలనుకుంటే లైఫ్ టైం పెంచుకోండి, లేకపోతే ఇలా మధ్యలో మాత్రం వదిలేయకండి.